నీ కన్ను చీకటైంది కాబట్టి నీ దేహం అంతా కూడా చీకటైపోయింది. అయితే చీకటిమయమైనటువంటి ఈ దేహం మళ్ళా వెలుగు సంబంధమైనటువంటి జీవితంగా మారాలి అని అంటే చేయవలసింది ఏంటో తెలుసా? ఒకటి చేయాలి. ఏంటో తెలుసా? సార్, నేను చీకటిలో ఉన్నాను అనే విషయం ఎవరికి తెలుస్తుంది? నేను చీకట్లో ఉన్నాను అనే విషయం ఎవరికి తెలుస్తుంది? మీకు తెలుస్తుందా? నాకే తెలుస్తుంది కదా. నేను చీకటిలో ఉన్నాను అని నాకు మాత్రమే తెలుస్తుంది. నేను చీకటిలో ఉన్నాను అని నాకు తెలియడాన్ని ఏమంటారో తెలుసా? అంతర్గత ఘర్షణ అని అంటారు. ఇది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఇది. అంటే ఆలోచన చేయండి, నా యొక్క స్థితి ఎక్కడ? ఈ శరీరం అంతా కూడా పాపముతో నిండుకున్నది. ఈ శరీరం అంతా కూడా చీకటితో అలుముకున్నటువంటి పరిస్థితుల్లో నేను చీకటిలో నుండి, అంధకారములో నుండి నేను వెలుగు సంబంధంలోనికి రావాలి అని అంటే ముందు నేను ఎక్కడ ఉన్నానో నాకు గ్రహింపు కావాలా. నేను చీకటిలో ఉన్నాను అని తెలిసినటువంటి నేను వెలుగు సంబంధిని కావాలి అని అంటే ముగ్గురు మనకు సహాయం చేయాలి. ఒకటి, పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేయాలి. రెండు, యేసుక్రీస్తు ప్రభువారు మనకి సహాయం చేయాలి. మూడు, వాక్యం మనకి సహాయం చేయాలి. ఈ మూడు కూడా మనం చీకటిలో ఉన్నామని తెలియజేస్తాయి. చీకటిలో నుండి వెలుగులోనికి ఏ విధంగా రావాలో తెలియజేస్తాయి. అట్ దిస్ పాయింట్ I introduce the Christ, Jesus Christ. ఈ సందర్భంలో నేను యేసుక్రీస్తును పరిచయం చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. ఎందుకు అనంటే నేను చీకటి సంబంధిని అని తెలిసిన తర్వాత ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి విధానం ఏంటో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. 9వ వచనం చదవండి. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. దట్స్ ద థింగ్. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు అని అంటే నిన్ను చీకటి సంబంధమైనటువంటి స్థితిలో నుండి వెలుగు సంబంధమైనటువంటి స్థితిలోకి మార్చడానికి ఆయనే ఒక వెలుగుగా వచ్చారు. దేవుడు అని సంస్కృతంలో ఏమంటారో తెలుసా? ప్రకాశమానమైనటువంటి వాడు అని అర్థం. సంస్కృతంలో దేవుడు అనే మాటకు అర్థం ప్రకాశించేవాడు. ఆయన ప్రకాశించేవాడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. నేను పాపంలో ఉన్నాను, చీకటిలో ఉన్నాను అని నీకు గ్రహింపు ఉంటే నువ్వు చీకటిలో నుండి వెలుగు సంబంధంలోనికి రావాలి అని అన్నప్పుడు నీకు కలగవలసింది మారు మనసు, నీకు కలగవలసింది పశ్చాత్తాపం. నీకు పశ్చాత్తాపం, మారు మనసు కలిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారు అని అంటే ఆయన వెలుగు కాబట్టి నీ యొక్క చీకటిలో నుండి ఆయన వెలుగును ప్రకాశింపజేస్తాడు. ఎక్కడ ముయ్యబడిందో అక్కడ ఆయన తెరుస్తాడు. ఎక్కడ ముయ్యబడింది, ఎక్కడ చీకటి మనలో ప్రవేశించింది అని అంటే కళ్ళ ద్వారా మనకు ప్రవేశించింది కాబట్టి ఆయన ముందు మన కళ్ళును తెరుస్తాడు. కళ్ళును తెరవడం మీకు అర్థమైందా? కళ్ళును తెరవడం అంటే దమస్కు మార్గంలో సౌలు వెళ్తా ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప వెలుగు కలిగింది. వెలుగు కలిగితే కిందడిపోయాడు. ప్రవ్వా 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 అని అరిస్తే ఒక భక్తుని పంపించాడు. అయ్యా, నువ్వు ఆయన కొరకు ప్రార్థన చేయి, ఆయన ఇలాగా గుడ్డివాడిగా ఉన్నాడు, ఆయన కొరకు ప్రార్థన చేయి వెళ్ళి అని అంటే, అయ్యబాబా ఆయన అన్యాయస్తుడండి, అక్రమం వస్తాడండి, అయ్యబాబా నేను ఆయన దగ్గరికి వెళ్ళలేనండి అని అంటే, నేను చెప్తున్నాను కదా నువ్వు వెళ్ళు అని అన్నాడు. వెళ్ళిన తర్వాత ఈయన ప్రార్థన చేసిన తర్వాత అద్భుతమైనటువంటి విషయం జరిగింది. ఏంటో తెలుసా? కళ్ళకున్న పొరలు అంటే ఆలోచన చేయింది. కళ్ళకున్నటువంటి చీకటి పోయింది, అక్కడ తెరవబడింది మనోనేత్రాలు తెరిచి.
ఎలా తెరవబడింది అని అంటే దేవుని యొక్క గొప్ప మహా వెలుగు ఆయన కంటిలో నుండి ప్రసరించింది. ఆయన కంటిలో నుండి ప్రసరించి ఆయన యొక్క మదిని తాకింది. ఆయన యొక్క ఆలోచన ఇంతకుముందు చీకటమయం, కానీ ఆ సందర్భంలో ఆ వెలుగు ఆయన తాకంగానే ఆయన మనస్సు మారింది, ఆయన యొక్క ఆలోచన మారింది. ఇంతకుముందు ఆయన హృదయం బండబారిపోయినటువంటి హృదయం, ఆయన హృదయం చెత్త హృదయం, ఆయన హృదయం అంధకారమైనటువంటి హృదయం. ఆ వెలుగు ఆ విధంగా ప్రసరిస్తూ ఆ భాగాలన్నింటినీ కూడా ఆ వెలుగులో నింపబడుతూ ఉన్నప్పుడు ప్రతి భాగం వెలుగుకరంగా మారింది. టోటల్గా శరీరం అంతా కూడా వెలుగు సంబంధిగా మారిపోయాడు. దాని తర్వాత తన జీవితం మారిపోయింది, తన బ్రతుకు మారిపోయింది. ఇది అపోస్తుడైనటువంటి పౌలు యొక్క జీవిత సాక్ష్యం. నీవు నేను అంధకారంలో ఉన్నటువంటి మనల్ని ఆయన తన గొప్ప మహా వెలుగు చేత నిన్ను నన్ను వెలుగు సంబంధులుగా మార్చడానికి, నీవు పూర్వం చీకటి అయి ఉన్నావు, ఇప్పుడు వెలుగు సంబంధిగా దేవుడు నిన్ను నన్ను మార్చాడు. ఎందుకు మార్చాడయ్యా అని అంటే నువ్వు నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవడానికి కాదు. వెలుగు సంబంధిగా ఎందుకు మార్చాడు అని అంటే నీ చుట్టూ చీకటి ఉన్నది, నీ చుట్టూ పాపం ఉన్నది, నీ చుట్టూ దరిద్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, నీ చుట్టూ దరిద్రమైనటువంటి అంధకారం అలుముతుంది. ఈ అలుముకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను జ్యోతిగా నిలబెట్టాలి అని అనుకున్నాడు. దేవుడు నిన్ను వెలుగుగా నిలబెట్టాలి అని అనుకున్నాడు. అందుకే నీ జీవితాన్ని వెలిగించాడు ఆయన. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు వెలుగుకరంగా జీవిస్తూ ఉన్నారా? అనేకులకు వెలుగు సంబంధులుగా జీవిస్తూ ఉన్నారు. నీ సాక్ష్యం వెలుగుకరమైనటువంటి సాక్ష్యంగా ఉందా? నేను అనేక మందిని మార్చాను, నా జీవితం అనేక మందిని మార్చింది, నా బ్రతుకు అనేక మందికి ఆశీర్వాదకరమైంది అని ఎవడైనా చెప్పగలుగుతాడా? ఆలోచన చేయండి. వెలుగు సంబంధిగా నీవు మారాలి అని అంటే 3 విషయాల్లో చాలా అవగాహన కలిగి ఉండాలి. ఆ 3 విషయాలు నేను చెప్పి ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆ 3 విషయాలు ఏంటి అని అంటే సమస్త విధమైన మంచితనం అని రాయబడి ఉంటుంది. చదవండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం. ఒకటి, ఈ లోక సంబంధంగా వెలుగుకరంగా మనం బ్రతకాలి అని అంటే ఒకటి మంచితనం ఉండాలి. మంచితనం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఈ లోకంలో దేవునికి యోగ్యంగా బ్రతకడమే మంచితనం. దేవునికి యోగ్యకరమైనటువంటి జీవితాన్ని జీవించడమే మంచితనం. అంటే ఆలోచన చేయండి, మనం ఈ లోకంలో జీవించడానికి ఒకటి పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తాడు. సమస్త మంచితనం అనంటే మంచితనమునకు సాదృశ్యం పరిశుద్ధాత్ముడు. నిన్ను నన్ను సకల విధములైనటువంటి పాపములో నుండి మంచితనంలోనికి నడిపించినటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. నీవు నేను ఈ లోకంలో వెలుగు సంబంధులుగా బ్రతకాలి అనంటే పరిశుద్ధాత్ముడు బోధించిన విధానంలో మనం బ్రతకాలి. పరిశుద్ధాత్ముడు ఎలా జీవిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఎలా జీవించమన్నాడు, ఆ విధంగా జీవించాలి. ఆలోచన చేయండి. 2 మాటలు నేను చెప్పి ముగించేస్తాను. 2 మాటలు. ఒక వ్యక్తి ఈ విధంగా అన్నాడు, సార్ విశ్వాసి పడిపోతాడా అని అంటే, విశ్వాసి నిలబడింది ఎక్కడ అనంటే జారుడు నేలలో అని అన్నాడు ఒక ఆయన. అంటే వర్షం వస్తుంది కదా, వర్షం వచ్చిన తర్వాత మట్టి ఉంటుంది, మట్టి మీద నడుస్తూ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా నడిచినా పడిపోతాం. విశ్వాసి జీవితం కూడా అలాంటిదే. విశ్వాసి ఎక్కడ నడుస్తూ ఉన్నాడు అని అంటే ఈ లోక సంబంధమైనటువంటి జారుడు బల్ల మీద నడుస్తూ ఉన్నాడు. ఎప్పుడు పడిపోతాడో, ఎక్కడ పడిపోతాడో, ఎలా పడిపోతాడో కూడా తెలియదు. అర్థమైందా? అంటే ఈ పడిపోయినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. పడిపోతున్నా జాగ్రత్త అని. పడిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తారో తెలుసా? ప్రభువా వీడు పడిపోయాడయ్యా, వీడి కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను, వీడిని క్షమించి అని 2వ వ్యక్తి సాయం చేస్తాడు. 3వ వ్యక్తి ఎవరు అనంటే దేవుని వాక్యం. ఇదేం చేస్తుందో తెలుసా? మనం జారిపోతున్నప్పుడు మన అడుగులను స్థిరపరిచి జాగ్రత్తగా నడవడానికి ఇది దోహదం చేస్తూ ఉంటాం. ఆలోచన చేయండి. ఇక్కడ కూర్చున్నటువంటి మనం ఈ 3 పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత,
మరియు వాక్య సంబంధమైనటువంటి వెలుగులో నడిస్తే నీ జీవితం, నా జీవితం వెలుగుకరంగా ఉంటుంది. అలాంటి గొప్ప కృప నీకు, నాకు, మనకి కలగాలని తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వెంకుడిలో దీవించి ఆశీర్వదించును గాక.